బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా గత 7వ తారీఖున ఈ యొక్క కారు చిచ్చు మరియు అగ్నికి ఆహుతవుతున్నటువంటి లాస్ ఏంజల్స్ కానీ మరియు కాలిఫోర్నియా కానీ దాదాపు ఇప్పుడు వారం రోజుల నుంచి ఎంతోమంది నిరసరాయులైనటువంటి ఉదంతం చూసి అందరూ ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు, బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇంతటి దాదాపు అగ్రరాజ్యమైనటువంటి ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరుగాంచినటువంటి అమెరికా ఈ యొక్క ఉదంతాల నుంచి బయటపడగలుగుతుందా మరియు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోయిందా అనేటువంటి దాని విషయంలో కూడా ఎంతోమంది మిగతా దేశాల్లో యొక్క ప్రజలు ఈ యొక్క చిన్న విషయంలో యొక్క అమెరికా ఫెయిల్ అయిందా అనేటువంటి ధోరణిలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలుకి ఈ యొక్క అగ్నికి అవుతున్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇవి రావడానికి కారణం ఏంటి, ఎలా వచ్చాయి, ఎలా ఈ యొక్క జరిగాయి అనేటువంటి దాని గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ముఖ్యంగా అమెరికాలలో ఉన్నటువంటి హౌసెస్ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి హౌసెస్లో ఇక్కడ మన ఇండియాలో లాగా సిమెంటు, బ్రిక్స్, గట్టి పునాదులు ఈ యొక్క మెయింటెనెన్స్ అక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భూమి అంటే ల్యాండ్కి సంబంధించినటువంటి సారవంతమైనటువంటి ఒక శాతాన్ని బట్టి, సపోర్ట్ చేసేటువంటి విధానాన్ని బట్టి ఓన్లీ బ్రిక్స్ కాకుండా ఫర్నిచరు మరియు వుడ్ వీటితోనే వాళ్ళు ఎటువంటి హౌస్నైనా సరే నిర్మించుకోగలుగుతారు. ఆ యొక్క ఇంటీరియర్స్ కానీ ఏదైనా సరే ఓన్లీ వుడ్ను యూజ్ చేసేటువంటి అమెరికన్స్కి అదే వాళ్ళ కోపం ఉంచింది అని చెప్పవచ్చు మనం. ఇంకా చూసినట్లయితే దాదాపు వాళ్ళ యొక్క అత్యంత ధనవంతులు మరియు అత్యంత సంపన్నులైనటువంటి ప్రాంతంగా నివసించేటువంటి ప్రాంతంగా పేరుగాంచినటువంటి లాస్ ఏంజల్స్ యొక్క ప్రాంతము ఇంతటి దుర్భరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి కారణము 100% అమెరికా ప్రభుత్వం అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో డిజాస్టర్స్ని ప్రీ ప్రొడిక్షన్ లాగా మనము కనుగొనగలుగుతున్నాము. అంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ యొక్క నబడేస్లో ఇంత చిన్న విషయాన్ని వాళ్ళు కనిపెట్టలేకపోయారా, ప్రీ అవేర్నెస్ను కలిగించలేకపోయారా అనేటువంటి దాని గురించి ఫెయిల్ అయింది అని 100% మనము చెప్పవచ్చు. 100% ఈ యొక్క ఏదైతే ఇంతటి వేలాది మంది ప్రజలు మరియు వేలాది ఇళ్ళు, వేలాది ఎకరాలు పొలాలు కానీ ఉన్నటువంటి ప్రాంతాలు కానీ స్పాయిల్ కావడానికి కారణము మెయిన్గా గ్లోబల్ వార్మింగ్. చాలా రోజుల నుంచి గ్లోబల్ వార్మింగ్ గురించి, దాని యొక్క పర్యవసానాల గురించి మనము స్కూళ్ళల్లో చెప్తున్నారు మరియు ఎన్నో అవేర్నెస్లు కల్పిస్తున్నాము. మరియు పిల్లలకు కానీ మరియు పెద్దలకు కానీ ఈ యొక్క విషయంలో నెగ్లిజెన్స్ చేశారు కాబట్టే ఇప్పుడు అమెరికా ఈ యొక్క విషయంలో వాళ్ళు భారీ మూల్యము చెల్లించుకుంటున్నారు. ఈ యొక్క అగ్నికి ఆహుతవుతున్నటువంటి ఇప్పటికి కూడా అన్కౌంటబుల్ ప్లేసెస్ కానీ, దాని తర్వాత ఆస్తి నష్టం కానీ, ఇంటీరియర్స్ నష్టం కానీ మరియు ఆఫీసెస్ యొక్క దగ్ధములు కానీ వాటిని ఎక్స్పెక్ట్ చేయలేనంత ఆస్తి నష్టం జరిగినట్లు మనకి తెలుస్తుందన్నమాట. ఈ యొక్క విషయంలో అసలుకి దీనికి కారణం ఏం జరిగింది అనేటువంటి దాని గురించి మనం పరిశీలించినట్లయితే ఆ యొక్క లాస్ ఏంజల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో దాదాపు ఈ యొక్క జనవరి, నవంబర్, డిసెంబర్ ప్రాంతాలలో యాక్చువల్గా గడ్డి మొలిచి ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ అయితే వాస్తవంగా ఈ యొక్క ఇయర్లలో నవంబరు, డిసెంబరు మరియు జనవరి ప్రాంతాలలో ఆ యొక్క ప్రాంతంలో లాస్ ఏంజల్స్ ప్రాంతం కానీ ఆ యొక్క అమెరికా ప్రాంతంలో కానీ వర్షాలు పడవలసినటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితికి విరుద్ధంగా ఈ సంవత్సరం 2024లో అయితే ఈ యొక్క మంత్రుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ వర్షాలు పడలేదు. ఈ విధంగా దాదాపు 5 సంవత్సరాల నుంచి పడినటువంటి వర్షాలు కూడా ఒక మోస్తారులో పడటము మరియు ఆ యొక్క పెరిగినటువంటి గడ్డి ప్రాంతాలలో అక్కడ ఉండటం జరిగింది. ఇలా ఉండటం వల్ల అక్కడ ఏదైతే మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్, ఫ్రిక్షన్ కాన్సెప్ట్ ప్రకారము అక్కడ వీచేటువంటి గాలులు అండ్ ఫ్రంట్ మరియు బ్యాక్ అంటే రెండు వైపులా ఆ యొక్క గాలి యొక్క వేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి గడ్డిపరకలు యొక్క రాపిడి వల్ల అక్కడ అగ్ని రగిలిందనమాట. అక్కడ రగిలినటువంటి అగ్ని ఈ యొక్క లాస్ ఏంజల్స్ యొక్క ఆహుతికి నాంది అయిందని కూడా మనము చెప్పవచ్చు. ఒక్క చోట రగిలినటువంటి ఈ అగ్ని అక్కడ నుంచి అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేనంతగా మరియు ఎంత సిబ్బంది కూడా అమకూర్చలేనంత
నష్టాన్ని చేకూర్చింది ఆ యొక్క చిన్న విషయం అన్నమాట. అందువల్ల దానికి సంబంధించినటువంటి దాదాపు అమెరికా యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి సహాయ సిబ్బంది దాదాపు ఎన్ని వాటర్ పోసినా దాని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి పైనుంచి హెలికాప్టర్స్ నుంచి యొక్క ఏదైతే డీఫైర్ ఉంటుందో, డీఫైర్ అంటే ఈ యొక్క ఏదో ఎక్కడన్నా ఫైర్ ఎగ్జాస్టర్స్ లాగా మనం ఎలాగైతే గ్యాస్ని యూజ్ చేస్తామో ఆ యొక్క ఒక పౌడర్ని హెలికాప్టర్స్ ద్వారాగా పైనుంచి అసాధ్యమైనంత మేరకు వాళ్ళు అక్కడి నుంచి వేయటం వల్ల కొంతవరకు అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని తగ్గించడం జరిగింది. ఏదేమైనా సరే ఒక చోట అయితే కొంతవరకు మనం కంట్రోల్ చేయవచ్చు. దాదాపు అక్కడ రగులుకున్నటువంటి ఆ అగ్నిశిల దాదాపు లాస్ ఏంజల్స్ ప్రాంతం మొత్తము గాలి బొగ్గయిందంటే మనము దానికి నష్టం ఎంత జరిగిందో కూడా మనము చెప్పవచ్చు. ఈ యొక్క నష్టంలో దాదాపు అక్కడ ఉన్నటువంటి ఇల్లులు మొత్తము దగ్ధమైపోయాయి. కోట్ల ఆస్తులు ఉన్నటువంటి మరియు ఎంతో ధనవంతులు విలాసవంతమైనటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు మాకు ప్రాణం ఉంటే చాలు, ఇవన్నీ అవసరం లేదు అన్నట్లుగా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ యొక్క ప్రాంతాల నుంచి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయేటువంటి సమయంలో ఎన్నో వాళ్ళ యొక్క ముఖాల మీద నుంచి కూడా అగ్నిశిలలు దగ్గర నుంచి పోయినటువంటి సందర్భాలలో వాళ్ళ యొక్క ప్రజలు వాళ్ళ యొక్క సిచ్యువేషన్ గురించి చెప్పేటప్పుడు మనకు తెలిసినటువంటి విషయాలన్నమాట. ఇంకా దాదాపు వాళ్ళు వాళ్ళ యొక్క కాపాడుకోవడం కోసము కార్లలో కూడా ప్రయాణం చేయటం జరిగింది. ఆ సందర్భంలో యొక్క మధ్య భాగంలో ఒక కారు స్ట్రక్ అయిపోవడం వల్ల అతను ఆ కారుని అక్కడ వదిలిపెట్టి పోవడం వల్ల అది దాదాపు కిలోమీటర్ల మేర ఆ యొక్క కార్లు అక్కడ ఆగిపోవటము, ఈ యొక్క కారు చిచ్చు ఆ కార్లకి రగలటము, అక్కడ ఉన్నటువంటి ఆ కార్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మరొక అక్కడ నుంచి నాన్ స్టాప్గా మొత్తము కాలి బూడిదయ్యి మసైపోవటం జరిగిందనమాట. ఇంతటి యొక్క విషయంలో దాదాపు 24 మంది ఇప్పటి వరకు మరణించడం జరిగింది. దాదాపు 20,000 ఇళ్ళు హౌసెస్ ఈ యొక్క నిరాశ్రయులు కావడం జరిగింది. దాదాపు 30,000 ఎకరాలు ఉన్నటువంటి ఆ యొక్క భూభాగము అగ్నికి ఆహుతయ్యి బూడిదగా మిగిలిపోయినటువంటి మన యొక్క దుస్థితిని ప్రస్తుతం మన యొక్క అమెరికాలో చూస్తున్నాము. ఈ యొక్క సిచ్యువేషన్ను కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు. ఇంకా నిదానంగా కాలిఫోర్నియాలో కూడా వ్యాపించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని కూడా అక్కడ ఉన్నటువంటి పరిశోధకులు చెప్తున్నారన్నమాట. ఏదేమైనా సరే ఈ యొక్క ఇంతటి యొక్క సిచ్యువేషన్కి ఎదుర్కొన్నటువంటి అమెరికాకు వారికి కొంతమంది మేధావులు వారు చేసినటువంటి పాపాలే వాళ్ళకి తగులుతున్నాయి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఈ మధ్యకాలంలో గాజా అల్లర్లు కానీ మరియు పాలస్తీనా మీద చేసినటువంటి దాడుల వలన కానీ వీళ్ళకి పాపం తగిలింది అన్నట్లుగా ఎంతోమంది మేధావులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే అతి త్వరలోనే అగ్రగామి దేశమైనటువంటి అమెరికా త్వరగా కోలుకోవాలని, అక్కడ నిరాశ్రయులైనటువంటి ప్రజలు సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొల్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.